ఇప్పుడు గుడికి దేవుడు పిలిచినప్పుడు మనం వస్తాం గుడి దగ్గరికి. దేవుడు పిలిచినప్పుడు వస్తాం మనం. లేకపోతే మనకి దేవునితోనే ఏమన్నా బాధలు చెప్పుకోవాలనుకున్నప్పుడు వస్తాం. కానీ ఇక్కడ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న గుళ్ళ దగ్గరికి రావాలంటే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి. నిర్బంధించినట్టు కాదా దేవుణ్ణి కూడా? ఏం పాలన ఇక ఇది? ఏం పాలన అంటారు దీన్ని? ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మీరు పోతాము అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే రావాలి ఇడికి. పర్మిషన్ ఇస్తే రావాలి. వాళ్ళు మాతో పాటుగా ఒక మొబైల్ వస్తుంది, 2 బైకులు వస్తాయి, పోలీసులు. వాళ్ళు మేము ఇక్కడ ఉండి బోనం చేసి ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మా వెంబడి ఉంటారు. మేము వెళ్ళిపోయిన తర్వాత గేట్ దాటిన తర్వాత వాళ్ళు పోలీసులు అప్పుడు వెళ్తారు. అప్పటిదాకా ఇక్కడనే ఉంటారు వాళ్ళు. మమ్మల్ని గిట అప్పటికిట లేట్ చేయకండి, తొందర చేయండి అని చెప్పేసి తొందర పెడుతుంటారు మమ్మల్ని. అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు భక్తితో చేస్తున్నప్పుడు నిదానంగా చేస్తాం. ఏదైనా మనం అన్నం తినేటప్పుడు నిదానంగా తింటే కడుపుకి పడుతుంది. అది అమ్మవారికి చేసేటప్పటికైనా నిదానంగా చేయాలి. అలా కాకుండా అడవేడి చేస్తుంటే ఇంకా అమ్మవారికి మనం చేసిన భక్తి తృప్తి ఉంటుంది. అట్లా చేస్తుంటారు వీళ్ళు. ఇంకొకటి మేడం, ఇక్కడికి టెంకాయలు కానీ ఏదైనా మనం పూజా సామాగ్రి తెస్తాం కదా, ఆ సామాగ్రి తెచ్చుకుని వస్తాం కదా దారి నుంచి, వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకొని మాకు అంటే మమ్మల్ని కొట్టడానికి అంటే అటెంప్ట్ మర్డర్ చేయడానికి అని చెప్పేసి కేసు పెడుతుర్రు. ఈ మధ్య నిన్న మొన్న జరిగింది ఇది. అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చారని చెప్పేసి కేసు పెట్టారు మా వాళ్ళకు ఒక 5 మంది మీద. మేము అందరం ఒక 150 మంది వచ్చినాము. 5 మంది మీదనే కేసు పెట్టారు, మీరు చంపడానికి వచ్చారని చెప్పేసి.